హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 22వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్లని ఆయనను మిగుల బ్రతిమలాడుకున్నారట. నా చిన్న కుమార్తె అంటే తనకి కుమార్తె ఉంది, మరి ఆ కుమార్తెట చావ సిద్ధమై ఉందట. అంటే ఇంకా చనిపోతుంది. హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ అలాగే వచ్చేసినాయి. అయితే అది బాగుపడి బ్రతుకున్నట్లు, అది బాగుపడి బ్రతుకున్నట్లు. ఈ చనిపోవడం అన్న విషయాలు రెండు రకాలు. ఒకటి ఆత్మీయ జీవితం, రెండోది శారీరకమైన జీవితం. మనుషులు ఎలా ప్రాణాలతో ఉన్నామో కాబట్టి మనం బ్రతికే ఉన్నట్టు లెక్క. అయితే నీ ఆత్మ అలాగే ఆరోగ్యంగా ఉందా? నీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళగలుగుతుందా? నీ ఆత్మ ఎటువంటి పరిస్థితిలో ఉంది? ఒకవేళ అది ఎప్పుడో చచ్చిపోయి మృతమైపోయిందేమో. ఆత్మీయ జీవితంలో మనందరికీ తెలిసిన విషయమే, శరీరం పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్ళదు. ఆత్మే పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్తుంది. ఆత్మ దేవుణ్ణి తెలుసుకొని ఆత్మ దేవుని గురించి ప్రయాసపడితే ఆ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఉన్న చోటే దేవుణ్ణి తెలుసుకున్న ఆత్మ ఉంటుంది. అలాగే ఆ ఆత్మ దేవుడు అంటే ఎరగని జీవితం జీవించి తన యొక్క బ్రతుకును మార్చుకోకుండా చీకటి బ్రతుకులతో కనుక ఉంటే ఆ చీకటి ఉన్న నరకంలోనికే వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆత్మ ఎలా ఉంది అన్న విషయంలో దాన్ని బ్రతుకునిచ్చుకోవాలి. అది ఎలా బ్రతుకునిస్తామండి అంటే జీవాహారమే ఈ యొక్క బైబిల్ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథాన్ని దినదినము ధ్యానించచ్చు, దానిని బట్టి అడుగులు వేయాలి, అవలంబించాలి, అనుసరించాలి. ఎప్పుడైతే మనం వాక్యంను బట్టి జీవిస్తామో మన జీవితాలు పరలోక రాజ్య మహిమలో మహిమాతిశయముగా ఉంటాయి, మహిమలో ఉంటాయి. కాబట్టి మన జీవితాలు బ్రతకాలి, మన బ్రతుకు బ్రతకాలి, ఆత్మ బ్రతకాలి, శరీరము బ్రతకాలి, మన పేర్లు బ్రతికి ఉండాలి. ఎవరో ఒకరి గురించి నిత్యం చెప్పుకుంటాం. మనం గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. అలాగా దేవుడు అలా అంటే మంచి పనులు చేసే వాళ్ళు నిత్యం బ్రతికే ఉంటారు. కాబట్టి దేవుడు కృపలో అటువంటి బ్రతుకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.